గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏంటిది వదలండి. ఏమిటా గొడవ? నెక్లెస్ దొంగతనం చేసి పారిపోతుంటే పట్టుకున్నాం సార్. దొంగతనం నేను చేశాను. అయితే మేం చేసావా? దొంగతనం చేసి పైగా డబ్బా ఇంప పోలీస్ స్టేషన్కి. జెంటిల్మెన్ లా ఉన్నాడు, చేసే పని చూస్తే దొంగతనం. ఈ మధ్య మరీ ఎక్కువైపోయింది సార్. పట్టపగలే దొంగతనాలు అయితే సిటీలో ఎలా సార్ బతకడం? డాక్టర్, ఏ తప్పు చేసిన వాళ్ళనైనా క్షమిస్తాను కానీ ఈ దొంగతనం చేసిన వాళ్ళని మాత్రం క్షమించను. పట్టపగలు 10 మంది చూస్తుండగా వీడిని నెక్లెస్ కొట్టేశాడు సార్. వీడిని బొక్కలో రాసేయండి. హలో ఇన్స్పెక్టర్. హలో కిషోర్, ఏమిటిది? దొంగల్ని పట్టుకునే తెలివితేటలు మీకు పెరగటమే కాదు, తప్పించుకునే జిత్తులు దొంగలకే పెరిగిపోయినాయి. వీడు ఎవరితో నెక్లెస్ దొంగలించి పారిపోతుంటే నేను వెంబడించాను. నేనే దొంగలని వీళ్ళు నలుగురు పట్టుకుని మీ కానిస్టేబుల్కి అప్పగించారు. ఏమిట్రా ఒళ్ళు ఎలా ఉంది? కిషోర్, జ్యోతి, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చా? నా నెక్లెస్ ఎవరో కొట్టేశారు, కంప్లైంట్ చేయడానికి వచ్చాను. ఇదేనా మీ నెక్లెస్? అవును సార్, ఇదే నా నెక్లెస్. వీళ్ళు ఆ దొంగవారు గుర్తుపట్టగలరా? దట్స్ ఆల్ రైట్. ఐఎమ్ సారీ కిషోర్, మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. కమాన్ జ్యోతి. జ్యోతి, జ్యోతి. అన్నయ్య కమింగ్. ఎప్పుడు వచ్చావు అన్నయ్య? ఉదయమే వచ్చానమ్మా. అమ్మను పరీక్షించడానికి స్పెషలిస్ట్ని తీసుకెళ్దామని వచ్చాను. అదిగాక నిన్ను చూడాలని మీ వదిన ఒకటే గొడవ చేస్తుంది. వదిన నాకు తెలియకుండా నీకు పెళ్లి? అదంతా ఒక పెద్ద కథలే. ఇంటికి వచ్చిన తర్వాత మీ వదిన చెప్తుంది కానీ నువ్వు త్వరగా రెడీ అవ్వు, బయలుదేద్దాం. నాకు నాకు సాయంత్రం వరకు టైం కావాలి. ఎందుకు? ఫ్రెండ్స్తో చెప్పాలా? కరెక్ట్ కరెక్ట్. అవునవును, ఫ్రెండ్స్ చెప్పాలి. ఓకే, క్యారీ ఆన్. థ్యాంక్ యూ. ఏమిటి వెతుక్కుంటూ వచ్చేసావు? ఊరెళ్తున్నాంట, నీతో చెప్పి వెళదామని. ఎక్కడికి? మా ఎస్టేట్ కి. పరీక్షలు అయిపోయాయి, మా అన్నయ్య కూడా వచ్చాడు. నాకు మజ్ను ఉన్నాడు, అతని దగ్గరే ఉండిపోతానని మీ అన్నయ్యతో చెప్పి. అలా ఎందుకు? ఈ మధ్య నువ్వే నాతో వచ్చేచ్చుగా. మా అన్నయ్యతో అసలు సంగతి చెప్పేస్తాను. కరెక్టే గాని ఇప్పుడు అప్పుడే కాదు. ఏ, ఇంకా పెళ్లి వయసు రాలేదా? అబ్బే అదేం కాదు, ముందు మా చెల్లెల పెళ్లి ప్రయత్నాలు పూర్తి అవ్వాలి. అయితే సరే, మీ చెల్లెలికి అర్జెంటుగా భర్త దొరుకాక. ఓహో, మా చెల్లెల పెళ్లితో పాటు నీకు అర్జెంటుగా మొగుడు దొరుకుతాడనే? మొత్తానికి ఆత్రంగానే ఉన్నావు. పద. నువ్వా? నేనే జైలు నుంచి తప్పించుకొచ్చాను. నీ అంతు చూస్తానని చెప్పాను కదా. ఆ తాళం చెదలేవు. నువ్వెంత బెదిరించినా ఆ తాళాలు మాత్రం చెప్పను. మా నాన్నని దబాయిస్తావే? ఉండు, నీ ఫోటో తీసి పోలీసులకి ఇస్తాను. చెప్పను. ఫోన్ చేస్తావా? ఫోను చేతికి కదా. డాడీ, తమ్ముడు, చెల్లమ్మ, తమ్ముడు, చెల్లమ్మ, డాడీ, మనంత దురదృష్టవంతులం తమ్ముడు. నాన్నని చెల్లెమ్మని ఇంత ఘోరంగా చంపిన ఆ దుర్మార్గుడు ఎవరో తెలిస్తే. అదయ్యా,
వాడెవడో నాన్నను దబాయించి మాట్లాడుతుండగా ఫోటో తీశాను. ఇదిగో వాడేనేమో చూడు. దీనిలో వాడి రూపురేఖలు సరిగ్గా తెలియటం లేదు తమ్ముడు. చలపతి, ఏమిటనయ్యా? నా కళ్ళలోకి చూడు. ఎందుకు? నా కళ్ళలోకి సూటిగా చూసి ఏం కనిపిస్తుందో చెప్పు. నీ కళ్ళల్లో నా బొమ్మ. కరెక్ట్. అలాగే నాన్న కళ్ళల్లో కూడా వీడు కనిపించి తీరాలి. కళ్ళు క్లోజప్ లో ఎలా చేసి తీసుకురా. ఇప్పుడే తీసుకొస్తాను. అలా చూస్తూ ఉండమ్మా. ఆ గోడ వంక చూస్తూ ఉండు. అలా అలా అలాగే చూస్తూ ఉండమ్మా. ఆ గోడ మీద లైట్ వేస్తాను. ఆ లైట్ వంక చూస్తూ ఉండు. అలాగే 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 చూస్తూ ఉండమ్మా. అలాగే మీ రంగడు బ్రతికే ఉన్నాడు. 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 రంగుడు బ్రతికే ఉన్నాడు. అవునమ్మా, నేను బ్రతికే ఉన్నాను. నేను బ్రతికే ఉన్నానమ్మా. జ్యోతి, లక్ష్మి, మన జ్యోతమ్మా. జ్యోతి, అమ్మా, జ్యోతి. ఎవరు బాబు? నాకు తెలియకుండానే పెళ్లి చేసుకున్నారనమాట. అప్పుడు జీవించలేకపోయాను. ఇప్పుడు మన సారా జీవిస్తున్నాడు. లేండి. మిస్టర్ రంగబాబు. ఎస్ సార్. ఒక మాట. ఇప్పుడే వస్తానమ్మా. మిస్టర్ బాబు. ఎస్ సార్. ఎట్టి పరిస్థితిలోనూ మీరు ఆమె కుమారుడు కాదన్న రహస్యం మీ అమ్మగారికి తెలియనివ్వకూడదు. జాగ్రత్త. ఓకే సార్. ఆమె కుమారుడు చనిపోయిన సంగతి ఆమెకు ఎప్పుడైనా హఠాత్తుగా తెలిస్తే పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చే ప్రమాదం ఉంది. యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్. తప్పకుండా ఈ రహస్యాన్ని నా ప్రాణంతో సమానంగా దాచుకుంటాను. నా తల్లి మనశ్శాంతి కన్నా ఈ ప్రపంచంలో నాకు కావాల్సింది ఏదీ లేదు. వెరీ గుడ్. వస్తాను. థ్యాంక్ యూ సార్. వీడు పెద్ద కేట్నా కొడుకు. ఇన్నాళ్ళకు దొరికావరా నా చేతిలో నువ్వు. నిన్నేం చేస్తానో చూడు. నమ్ముని పారేస్తానరా నిన్ను. వీడిని తెలుసా? వీడు తెలియపోవడం గురు. వీడిది మా ఊరే. పదం ఎవరు పెడదాం. నేనెలాగా ఇక్కడ రోజు పోలీస్ స్టేషన్ లో ఆగ్రహించుకోవాలి. అక్కడ స్టేషన్ లో హాజరించుకున్నట్టు పర్మిషన్ తీసుకో. ఓకే. రే పాపన్న, స్పెషల్ రిక్వెస్ట్ మీద ఊరికి పంపుతున్నాను. ప్రతిరోజు ఆ ఊరు పోలీస్ స్టేషన్ లో హాజరై సంతకం పెట్టాలి. ఓకే సార్. సరే, ఈ రోజు సంతకం పెట్టండి. ఓకే సార్. ఓకే సార్. ఓకే ఓకే సార్. అలవాటు. చిటే, హాయ్ చిటే. ఏడు బాబా, ఇంకా ఎందుకు రాలేదు? ఎందుకే చిట్టి, ఎంత పెద్దదాని అయిపోయాయి. బావా, ఎన్ని రోజులకి చూశాను. ఏమిట్రా మరీ బరి తెగించారు? కాస్త ఇరుగు పొరుగు ముందు వెనక చూసుకోనక్కర్లేదు.
ఏమిటమ్మా నువ్వు చిన్నపిల్లగా ఇంకా వెళ్ళు ఇంకా వెళ్ళమంటే ఇదిగో ఇక్కడ ఏమిటి చెప్పకుండా చేయకుండా పెట్టుబడుకుని వచ్చేసా ఉద్యోగం ఏమైనా ఊడిపోయిందా బే మనది మాట మాటకి ఊడి ఉద్యోగం కాదు మావయ్య కావాలంటే వేరే వాళ్ళ ఉద్యోగాలే మనం ఊడగొడతాం అదేమిటి దురద ఓహో అంత పవర్ఫుల్ ఉద్యోగం అన్నమాట వృద్ధుటే లేచి మనం బజార్లో కాలు పెట్టామనుకో డబ్బులు వర్షం ఒరే అంత రెడీ క్యాష్ ఉద్యోగం విడిచిపెట్టుకుని ఎందుకు వచ్చావు లగ్నం పెట్టి త్వరలో ఉత్తరం రాస్తానన్నాగా ఇంతలోనే ఎందుకు నీకు ఆత్రం ఆత్రం కదా మావా నా స్నేహితుడు ఒకడు చాలా గొప్పవాళ్లే అతనికి ఇక్కడ ఏదో ముఖ్యమైన పని ఉంటే ఇద్దరం కలిసి వచ్చాం అంటే అతని పని పూర్తయ్యేదాకా నీ ఆదాయం గల్లంతేనన్నమాట మన ఉద్యోగం అలాంటిది ఇలాంటిది కాదు మావా ఆల్ ఇండియాలో ఎక్కడ పడితే అక్కడే సెటప్ చేయొచ్చు నువ్వు అలాగే చూస్తా ఉండు రేపు ఇదే ఊళ్ళో సెటప్ చేసేస్తా ఏదో త్వరగా చూడండి ఆయన ఆదాయం తగ్గిపోతుంది కిషోర్ ఎప్పుడొచ్చా ఈ రోజు నేను లేకపోయేసరికి అయ్యగారు ఉండలేక వచ్చేసారన్నమాట అవునా నిజం చెప్పాలంటే నేను ఇక్కడికి నీకోసం రాలేదు మరి ఎవరి కోసం వచ్చామే ఒక హంతకుని వెతుక్కుంటూ ఈ ఎస్టేట్కి వచ్చాను అయితే మా ఇంటికి వెళదాంరా ఎందుకు అక్కడ దొరుకుతాడా ఆ హంతకుడు చచ్చా నిన్ను మా అన్నయ్యకి ఇంట్రడ్యూస్ చేస్తాను అతని హెల్ప్ తో నీ పని త్వరగా పూర్తవుతుంది ఇదేం కుదిరే వ్యవహారం కాదు ఎందుకని ఈ విషయంలో నేను ఇంకొకరి హెల్ప్ తీసుకోను గనుక సరే ఇక్కడ ఎందుకు నా రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం పద అమ్మో నేను ఇంటి నుంచి బయలుదేరి చాలా సేపు అయింది ఇప్పటికే మా అన్నయ్య నా కోసం వెతుకుతూ ఉంటాడు రేపు ఇదే టైంకి ఇక్కడికి వస్తాను నువ్వు కూడా తప్పకుండా రావాలి రా మిస్టర్ ఎవరు నువ్వు నేనెవరో చెప్పే ముందు నా మీద తుపాకీ గురిపెట్టిన పెద్ద మనిషి ఎవరో తెలుసుకోవాలి నువ్వు ఇంతవరకు ఎవరితో మాట్లాడుతున్నావో ఆ జ్యోతికి అన్నయ్యను అయితే ఏమంటావు ఏమంటానా ఇంకొకసారి నా చెల్లెలతో నిన్ను చూస్తే మా ఇద్దరికి పెళ్లి చేస్తానంటావు నువ్వు ఈ భూమి మీద ఉండవు అది నీ చేత కాని పని నాన్ సెన్స్ ఇట్ ఈస్ సెన్స్ ఇఫ్ యూ హ్యావ్ ఇట్ నా ప్రాణం జ్యోతి ప్రాణం వేరు కాదు మా ఇద్దరిది ఒకటే ప్రాణం కనుక నువ్వు నన్నేమీ చేయలేవు నా శక్తిని పరీక్షిస్తున్నావా చెయ్యి చెయ్యి కలిస్తేనే కదా శక్తి సంగతి తెలియదు
మన ఇద్దరిలో ఎవరికి దెబ్బ తగిలినా జ్యోతి బాధపడుతుంది కనుక ఇంకొకసారి జ్యోతి పేరు ఎత్తావంటే జాగ్రత్త. సరే, వాట్ నెక్స్ట్? ఇన్నిక్కడెక్కడైనా చూశానంటే నేను మాట్లాడు. తుపాకీ మాట్లాడుతుందంటావు? ఎగ్జాక్ట్లీ. మిస్టర్, ఇక్కడికి ఎందుకు వచ్చావు? భయపడు. నీ ఎస్టేట్ లో వాటా అడగటానికి మాత్రం కాదు. కోరిన అది నీకు దక్కేది కాదు. అందని దానికోసం అర్రులు చాచటం, అందిన దాన్ని జారవిడ్చుకోవటం మనకు అలవాట్లేదు మిస్టర్. నీ ఇంట్లో నీ మీద చేయి చేసుకోవటం నాకు ఇష్టం లేదు. ఇది ఎవరిది? ఇది ఎప్పుడు కొట్టేశావు? అవసరమైతే ఈ చేతులు మనుషుల బౌకెలు విరగొడతాయి కానీ జేబులు కొట్టవు మిస్టర్. తమరు దెబ్బతిని దొర్లినప్పుడు తమతో పాటు తమ పర్సు కూడా దొర్లింది. బుద్ధిమంతుల్లా నా పర్సు నాకు ఇవ్వడానికి వచ్చానంటావు. ఇది నేను నమ్మాలి? నువ్వు నమ్మకపో నాకు అనవసరం. నాకు కావాల్సింది ఒక్కటే. ఏమిటది? ఈ ఫోటో ఎవరిది? ఈ ఫోటోకు నీకు ఏమిటి సంబంధం? చెట్టుకి కాయకి ఉన్న సంబంధం. ఆమె నా తల్లి. అమ్మా అమ్మా వీడు ఎవరో తెలుసమ్మా? వీడు ఎవరు? లక్ష్మి వీడెవరో తెలుసా? లక్ష్మి నేను మీ అన్నయ్య స్నేహితుడిని. నేను మా అన్నయ్య స్నేహితులా? ఇప్పుడు మా అన్నయ్య అశోక్ ఎక్కడున్నాడు? చచ్చాడు. వాడి తల్లి చనిపోయినప్పుడే వాడు చచ్చిపోయాడు. అమ్మ అన్నయ్య ఇద్దరూ చనిపోయారా? ఆ అన్నయ్య కూడా నాకు లేడా? ఏదో ఒక రోజున అన్నయ్య కనిపిస్తాడు. తమ్ముడు అంటూ ఆప్యాయంగా కౌగిలించుకుంటాడు. ఇన్నాళ్ళు ఏం చేశానో, ఎలా బ్రతికాను, నా కష్ట సుఖాలన్నీ అన్నయ్యతో ఒక్కసారి చెప్పుకుందాం అనుకున్నాను. నేను దురదృష్టవంతుని సార్, చాలా దురదృష్టవంతుని. నువ్వేడిస్తే ఓదార్చే అవసరం ఎక్కడెవరికీ లేదు. అవసరం ఉన్నా లేకపోయినా నన్ను ఓదార్చే అవకాశం మాత్రం మీ చేతుల్లో ఉంది. ఏమిటది? మా అమ్మ ఫోటో. ఇక నాకేం మిగిలింది? ఆ ఫోటోలో మా అమ్మను చూసుకుంటూ నా కష్ట సుఖాలు చెప్పుకుంటాను. ఆ ఫోటో నాకివ్వండి. నో, నేను ఇవ్వను. ఈ ఫోటో నాతో ఉండాల్సింది. ఈ ఫోటో నా స్నేహితుడి తల్లిది. ఆమె నన్ను సొంత కొడుకులా చూసుకునేది. ఆమె జ్ఞాపకానికి నాకు మిగిలింది ఇది. ఈ ఫోటో నా కన్నతల్లి ఫోటో సార్. నీ కన్న తల్లి అయితే నాకు తల్లి లాంటిది. ఈ ఫోటో ఇవ్వను. వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్. పర్స్ పారేసుకుని ఒక్కసారి నా కన్న తల్లి ఫోటో కళ్ళారా చూసుకునే అవకాశం కల్పించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. బాబు 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 ఎందుకు బాబు అంత కుమిలిపోతున్నావు? అమ్మా, వాడు నా స్నేహితుడి తమ్ముడమ్మా. వాడిని చూడగానే నా స్నేహితుడు గుర్తుకొచ్చాడు. పాపం ఆ అబ్బాయి వాళ్ళమ్మ ఫోటో ఇమ్మనమని అంత ప్రాధేయపడితే ఎందుకు బాబు ఇవ్వలేదు? అమ్మా,
చూసావా మీ అమ్మ మీద నీకు ఎంత అభిమానం ఉందో అతనికి వాళ్ళ అమ్మ మీద అంత అభిమానం ఉంటుంది. ఆ తల్లి ఫోటో కొడుకు స్నేహితుడి దగ్గర ఉండడం కన్నా కొడుకు దగ్గర ఉండడమే మంచిది. అవునమ్మా, వాడే కొడుకు. నేను వాళ్ళన్న స్నేహితుడిని. ఈ ఫోటో వాడి దగ్గర ఉండాల్సిందే. ఇచ్చేస్తానమ్మా, ఈ ఫోటో వాడికే ఇచ్చేస్తానమ్మా. మిస్టర్, ఇదిగో మీ అమ్మ ఫోటో. అయితే ఒక కండిషన్. ఒకటేమిటి సార్? 100 కండిషన్లు చెప్పండి, వినటానికి నేను సిద్ధంగా ఉన్నాను. మా అమ్మ ఫోటో నాకు ఇవ్వండి. ఈ క్షణం నుంచి నా చెల్లెలు జ్యోతితో నువ్వు మాట్లాడకూడదు. అలాగే సార్. చూడను కూడదు. అలాగే. మాట ఇవ్వు. చూసావమ్మా, ఆ పెద్ద మనిషి ఏం చేశాడు? నీ ఫోటో కోసం నా ప్రేమనే త్యాగం చేయమంటున్నాడు. పర్వాలేదమ్మా, నా కష్ట సుఖాలు నీతో చెప్పుకునే అవకాశం లభించింది, అంతే చాలు. ఏం బావు జంట పనులు కొట్టుకొచ్చావు? కొట్టుకు రావడం ఒక్కోదానికి 15 రూపాయలు ఇచ్చి కొనడానికి ముచ్చామంట్లు పట్టినాయి. ఏంటి నువ్వా? నేనే. 10 పైసలు కనిపిస్తే పందిలాగా నోరు తెరిచే నువ్వు 20 రూపాయలు ఖర్చు పెట్టి కోడి పెట్టలు కొనుక్కొచ్చావా? ఎవడన్నా నమ్ముతాడా? ఎక్కడో కొట్టుకొచ్చుంటాడు. అరే 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 ఇదో మర్యాదగా మాట్లాడు. దొంగతనం అనేది మా ఇంట వంట లేదు. 7 తరాల నుంచి మానేసాం. ఎప్పటి నుంచి? 7 తరాలు. విన్నా? ఎవరండి లోపల? చిటి ఎవరో చూడు. కోడి మావా, ఎక్కడికి వెళ్ళినా ఈ జనంతో చచ్చిపోతున్నాం అనుకో. ఇక్కడికి రండి, అక్కడ రండి, ఇక్కడ కట్ చేయండి, అక్కడ కట్ చేయండి. కటింగ్ లేంట్రా, రిబ్బన్ కటింగ్. ఓహో అబ్బా, రమ్మని చెప్పాను. ఇక్కడ పోలీసులకు కూడా మన ఎవరం తెలిసిపోయిందో ఏమో. మన కోళ్ళ దొంగతనం ఈ పోలీసులకు తెలిసిందో ఏమో. ఇక్కడికి వచ్చి ఇన్ని రోజులైనా స్టేషన్కి వచ్చి సంతకం చేయలేదే? సంతకమా? లేదు మామా, డిఎస్జీ మనకు కావాల్సిన ఫ్రెండ్. నేను వెళ్ళి సంతకం పెడతాను కానీ అతను ప్రమోషన్ కాదు. వెళ్ళి పాపం అంతా బోటకం. జంట నగరాల్లో ఎక్కడ దొంగతనం జరిగినా ముందు అరెస్ట్ చేసేది వీణే. ఊరుకో. వీడేమో పెద్ద ఉద్యోగిని డైరీ కాషన్ చెప్తున్నాడు, పోలీసులు ఏమో పెద్ద దొంగ అని చెప్తున్నారు. ఈ రోజుల్లో ఎవరు దొర ఎవరు దొంగ చెప్పలేకుండా పోతున్నారు. నన్నే దొంగ అని చెప్తున్నా ఏంటి? నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలిసింది? మనసుంటే మార్గమే లేదా? మీ స్నేహితుడు పాపన్న మా మేనేజర్ కి మేనల్లుడు తెలుసా? సరే గాని కలుసుకుంటానని ప్రామిస్ చేసి ఎందుకు రాలేదు? నిన్ను కలుసుకోవడం కంటే అవసరమైన పని ఉంది కనుక. ఆహా,
అంటే నన్ను కలుసుకోవడం అనవసరమా? అని నేను అనలేదు. మరి ఇంకెవరన్నారంట? ఎవ్వరూ అనలేదు. నా మనసుకే అనిపించింది. నేను ఇక్కడికి వచ్చింది నీతో కబుర్లు చెబుతూ కూర్చోడానికి కాదు, నా పగ సాధించడానికి. పగ? ఎవరో హంతకుని పట్టుకోవడానికి నువ్వే పగపట్టాలా? పోలీసులు లేరా? ఆ హంతకుడు ఎవరో కాదు, నా తండ్రిని చెల్లెల్ని దారుణంగా హింసించి ప్రాణాలు తీసిన దుర్మార్గుడు. వాణ్ణి నేనే పట్టుకోవాలి, ముక్కల ముక్కల కింద నరికి చిత్రం వచ్చేయాలి. అప్పుడు కానీ నాకు నిద్ర పట్టదు. ప్రేమ పెళ్లి అనే మాట అంతవరకు ఎత్తదు. నీకు ఓర్పుంటే ఓపిక పట్టు. జ్యోతి, జ్యోతి, ఎక్కడికెళ్ళా? నీకోసం నేను ఫోన్ చేయకుండా కూర్చున్నాను. నాకు ఆకలి లేదు వదినా. నువ్వు భోంచే. నీకెందుకు ఆకలి కావటం లేదో నాకు తెలుసు, కానీ రామా వద్దు వదినా. చూడు, తోడు కోసం మనసు పడే వయసులో జోడు దొరకకపోయినా దొరికిన జోడు దూరం అయినా అలాగే ఉంటుందిలే. మరి దూరం ఏం కాలేదు, మనిషి దగ్గరలోనే ఉన్నాడు. కానీ ఓహో, జోడు కుదిరిందనమాట. చెప్పవే మరి. ఇంకే మీ అన్నయ్యతో చెప్పి ముహూర్తం పెట్టించేద్దాం. ఆహాహా, ఆయనకేదో ఘనకార్యం ఉందట, అది సాధించేదాకా పెళ్లి సంగతి ఎత్తకూడదట. అందుకని నువ్వు ఉపవాసం ఉంటావా? జ్యోతి, ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడే ఎదుర్కొనే ధైర్యం కావాలి. ఆ ధైర్యం లేకపోతే నేను ఇంటి కోడల్నే కాగలిగేదాన్ని కాదు, తెలుసా? రారా, ఫోన్ చేసి పడుకొని తీరిగ్గా ఆలోచించుకోవచ్చు. పదా. ఏమండి? ఏమండి? ఏమిటండి, ఎందుకలా ఉన్నారు? అబ్బే ఏం లేదు, నువ్వు పడుకో. చూడండి, మీరు ఇలా దిగులుగా కూర్చుంటే నాకు మనశ్శాంతి ఎలా ఉంటుంది? మీ బాధ ఏమిటో చెప్పండి. ఇది మరొకరికి చెప్పేది కాదు లక్ష్మి. మీరు నాకు చెప్పాల్సిందే. నేను మీ భార్యనండి, మీలో సహభాగాన్ని. మీ మనసులో మనసుగా, హృదయంలో హృదయంగా మీ కష్ట సుఖాలు నాతో పంచుకోవాలి. ఏం పంచుకుంటావు? చిన్నప్పుడు ఎప్పుడో విడిపోయిన తమ్ముడు కనిపిస్తే నా తమ్ముడు అని చెప్పుకోలేని పరిస్థితి. చెల్లెలు ఎవరినో ప్రేమిస్తే ఆ ప్రేమకు ఆటంకం కలిగించే కర్మ. ఈ ఆవేదన నువ్వేం పంచుకోగలవు? ఈ అగ్ని పర్వతాన్ని ఎలా భరించగలవు? మీ మాటలు నాకు అర్థం కావట్లేదు. తమ్ముడేమిటి? జ్యోతి ప్రేమించింది ఎవరిని? జ్యోతి ప్రేమించింది వేరెవరినో కాదు లక్ష్మి, స్వయా నా తమ్ముణ్ణి. తమ్ముడా? అవును, ఆ రోజు నా స్నేహితుడి తమ్ముడని చెప్పానే, వాడు నా స్నేహితుడి తమ్ముడు కాదు, నా సొంత తమ్ముడు. లక్ష్మి, కిషోర్ నా తోడబుట్టినవాడు. అంటే మీరు శాంతమ్మ కన్న కొడుకు కాదనమాట? కాదు, చిన్నప్పుడు కిషోర్ చేసిన దొంగతనం మూలంగా ఆమె కన్న కొడుకు రంగారావు ఉరిపోసుకుని చచ్చిపోయాడు. మీ తమ్ముడు దొంగ? ఎస్, అందుకే వాడు జ్యోతిని ప్రేమించడానికి వీల్లేదని చెప్పాను. లక్ష్మి, నువ్వు చెప్పు లక్ష్మి, ఎవడి మూలంగా ఈ అమ్మా చెల్లెలు దిక్కులేని వాళ్ళైపోయారు? ఎవరు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా నేను ఇంత కష్టపడి ఈ కుటుంబాన్ని ఈ స్థితికి తీసుకొచ్చాను. ఆ కుటుంబంలోకి మళ్ళీ ఆ దొంగనే ప్రవేశపెట్టమంటావా? తమ్ముడు దొరికాడిని ఆ తల్లి కొడుకు లేకుండా చేయనా? మళ్ళీ ఆమె బ్రతుకుని శూన్యం చేయనా? వద్దు లక్ష్మి, వద్దు. లక్ష్మి, నువ్వు నాకు ఒక వాగ్దానం చేయాలి. ఏమిటి చెప్పండి. ఎట్టి పరిస్థితిలో నువ్వు ఎవరికీ రహస్యం చెప్పకూడదు. నేను మీ భార్యనండి.